హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అమ్మోళ్ళింట్లో ఉన్నాం కదండి. అమ్మోళ్ళింటికి వచ్చిన ప్రతిసారి గోరింటాకు పెట్టుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకనే గోరింటాకు కోసుకుందాము అని చెప్పేసి వచ్చాను. ఇది మా ఊరి ఆంజనేయ స్వామి గుడి అండి. ఎంట్రన్స్ లోనే ఉండిద్ది. మేము చిన్నప్పుడు పొన్నూరు నుంచి కానీ చేబ్రోల్ నుంచి కానీ వచ్చేటప్పుడు ఈ ఆంజనేయ స్వామి గుడి వచ్చింది అంటే మాకు అర్థమైపోయింది అనమాట. మనం ఊరికి దగ్గరలో ఉన్నాం, ఊళ్ళోకి వచ్చేస్తున్నాము, ఇంకా బస్ దిగాలి అని చెప్పేసి. ఈ గుడి గురించి నేను సపరేట్ వీడియో చేస్తానండి. ఇప్పుడైతే నేను మీకు కంప్లీట్ గా చూపించలేను. మా చిన్నప్పుడున్న గుడికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదండి. చాలా డెవలప్ చేశారు. లోపలికి ఎక్కడికో ఉండేది గుడి, విగ్రహం మాత్రమే ఉండేది. ఇప్పుడు చక్కగా గుడి కట్టేసి నీట్గా చేశారు ఇదంతా. గుడి పక్కనే మనకి ఈ మధ్యనే సీతారాముల గుడి కూడా కట్టారు. గుడి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇద్దండి, ఇది సీతారాముల గుడి అనమాట. ఆంజనేయ స్వామి గుడి ఏమో ఎప్పటి నుంచో ఉంది, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సీతారాముల గుడి మాత్రం ఈ మధ్యనే కట్టించారు. ఈ సీతారాముల గుడి పక్కనే అద్దోండి గోరింటాకు చెట్టు ఉంది కదా, అక్కడే మనం ఇప్పుడు గోరింటాకు కోసుకునేది. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు నేను మీకు తులసివనం ఒకటి చూపిస్తాను కదా, ఆ తులసివనం కూడా ఈ గుడి ఎదురుగానే ఉంటుంది. రోడ్డుకి ఇటు పక్కనేమో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అటు పక్కనేమో తులసివనం ఉండిద్ది. నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, గుర్తులేదు. గోరింటాకు కోసుకోవడం అయిపోయిన తర్వాత ఒక్కసారి మీకు చిన్న క్లిప్ ఏదైనా యాడ్ చేద్దాము, గుడిని తర్వాత తులసివనాన్ని అని చెప్పేసి అనుకున్నా, కానీ తర్వాత గుర్తులేదండి. గోరింటాకు కోసుకొని వెళ్ళిపోయాం. అప్పటికి ఎండ బాగా వచ్చేసింది. ఆ ఎండలో ఎక్కువసేపు ఉండలేక గోరింటాకు వరకు కోసుకొని వచ్చేసాము. నిజం చెప్పాలంటే నాకు అసలు గుర్తులేదులేండి. తులసివనాన్ని వీడియో తీసుకోవాలి, మీతో షేర్ చేయాలి అన్న విషయం నేను మర్చిపోయాను. కొంచెం గుర్తున్న చిన్న క్లిప్ అయినా యాడ్ చేసేదాన్ని. చైత్రకి గోరింటాకు చాలా ఇష్టం అండి. అందుకని అడగగానే, చైత్ర నేను గోరింటాకు కోసుకోవడానికి వెళ్తున్నాను, వస్తావా అంటే వస్తా అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి చైత్రకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. సరిగ్గా పలకడం కూడా వచ్చేది కాదు. గోరింటాకు అనమంటే గోరాకు అనేది. అమ్మ నాకు గోరాకు పెట్టు అంటా ఉండేది. ఎంతైనా ఆడపిల్ల కదండి, అలంకరణ మీద కొంచెం దృష్టి ఎక్కువ ఉంటుంది. చాలా ఇష్టం గోరింటాకు అంటే. గోరింటాకు కోసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీట్గా శుభ్రం చేసామండి. శుభ్రం చేయడానికి ఏం లేదు, ఆకంతా మంచిగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న కాళ్ళు అవి ఉంటే కొంచెం మెదగడానికి టైం ఎక్కువ పట్టిద్ది. అందుకని తీసేసామన్నమాట. కాళ్ళన్నీ తీసేసి ఆకు వరకు ఉంచాము. అమ్మ మాకు ముందే చెప్పింది, కోసుకొచ్చుకోండి నేను రుబ్బిస్తాను రోట్లో అని చెప్పేసి చక్కగా రుబ్బిచ్చింది. చాలా మెత్తగా అయింది. నా వల్ల అయితే అస్సలు అయ్యేది కాదు ఇంత మెత్తగా రుబ్బడం. అమ్మోళ్ళ ఇంటికి వచ్చి కూడా 2 రోజులు అవుతుందండి. ఈ రోజు నేను ఇంకా మన ఇంటికి వచ్చేస్తున్నా, అందుకని బాక్స్ లో పెట్టిస్తుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ టైం పిల్లలకు పెడతాను, ఇప్పుడు వద్దులే అంటే బాక్స్ లో పెట్టి ఇచ్చేసింది. సరే తీసుకెళ్ళండి అని. నేను మీకు ఎప్పుడు చెప్పేదే అండి, అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బాధపడతాం అలా ఏమీ ఉండదండి, హ్యాపీగా వచ్చేస్తాము. ఎందుకంటే చాలా దగ్గరలోనే ఉంటారండి. ఒక అరగంట లేదంటే 40 నిమిషాల జర్నీ, అంతకు మించి ఎక్కువేమీ ఉండదు. వాళ్ళు వస్తూ ఉంటారు, మేము కూడా వెళ్తూ ఉంటాం కాబట్టి బాధపడటం అలా ఏమీ ఉండదండి. ఇంకా మనకి చిన్న చిన్న సాంప్రదాయాలు ఉంటాయి కదండి, అవన్నీ అమ్మ ఫాలో అయిద్ది. నాకు బొట్టు పెట్టడం, గాజులు కొనిపించడం, ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇలాంటివి అయితే అసలు మర్చిపోదన్నమాట. నాకు బొట్టు పెట్టడం చూసి పిల్లలిద్దరూ కూడా మాకు కూడా పెట్టు అన్నారు. అందుకని వాళ్ళకు కూడా పెట్టింది. అమ్మ ఏంటంటే పెద్ద పెద్ద బొట్లు పెట్టింది. చిన్నపిల్లలు కదా, చిన్న చిన్న బొట్లు పెట్టు అని చెప్పేసి అంటా ఉంటాను. అయినా సరే పెద్ద బొట్టు అయితే ఏమైంది అని చెప్పేసి పెద్ద పెద్ద బొట్లు పెట్టిద్ది. ప్రతిసారి నాకు అమ్మకి గొడవ అనమాట. పెద్ద పెద్ద బొట్లు పెడతావేంది, చిన్న చిన్నవి పెట్టు అని చెప్పేసి. ఆమెకు పెట్టడం రాదు, ట్రై చేసేది పాపం. సరే అని ఇంకా నేను కూడా వదిలేస్తాను. అమ్మకు బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మేము సెంటర్కి వచ్చి అలా నుంచున్నామో లేదో ఆటో దొరికిందండి. వెంటనే ఆటో ఎక్కేసాము. కానీ కదలటానికి కొంచెం టైం పట్టిద్ది. ఈ లోపలే మా పిల్లలకి బయటకు వచ్చాము అంటే ఏదో ఒకటి బయట తిండి తినాలి. వెళ్ళి చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటా అన్నాడు. చాక్లెట్స్ వద్దు, జలుబు చేసింది అని చెరువుకు మజ్జిగ ప్యాకెట్ తెచ్చుకున్నారండి. కూలింగ్ తక్కువ ఉన్నది తెచ్చుకోమని చెప్పాం, మళ్ళీ జలుబు చేస్తుంది కదా అని చెప్పేసి. అలా 40 నిమిషాలు జర్నీ చేసి ఇంటికైతే వచ్చేసామండి. మొన్న మనం అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట వెళ్ళాం కదా, పిల్లలతో హోంవర్క్ అయితే ఏం చేయించలేదు. రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమైనా పెట్టేసి కొంతసేపు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత హోంవర్క్ చేసుకుంటారండి. కానీ ఊరికి వెళ్ళేటప్పుడు వీళ్ళతో హోంవర్క్ పనులు పెట్టుకున్నాను అనుకోండి, దగ్గర నాకు 1 అవర్ అయినా పట్టిద్ది. చిద్వి అయితే వాడు హోంవర్క్ వాడే చేసుకుంటాడు. కానీ చైత్ర ఇప్పుడిప్పుడే కదండి అన్ని నేర్చుకుంటుంది, కొంచెం టైం పట్టిద్ది.
మా ఆయన కూడా మాతో పాటు వచ్చే పని అయితే ఆయనే తీసుకొని వెళ్తాడు కాబట్టి ఎంత లేట్ అయినా ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి కాబట్టి హోంవర్క్లు అవి పెట్టుకున్నాను అనుకోండి, లేట్ అయిపోద్ది, చీకట్లో ఇబ్బంది పడతానని చెప్పేసి హోంవర్క్ చేయించకుండా తీసుకెళ్ళాను. అందుకని ఇప్పుడు రాగానే హోంవర్క్ అనగానే ఇద్దరు నేను అనుకున్నాను కొంచెం లేజీగా ఏమైనా ఫీల్ అవుతారేమో, అంటే 2 days బాగా ఎంజాయ్ చేశారు కదా, ఉన్నట్టుండి బుక్స్ పట్టుకోవాలి అంటే అబ్బా ఇప్పుడు హోంవర్క్ చేయాలా అన్నట్టు ఉంటారేమో అనుకున్నాను. కానీ చక్కగా హోంవర్క్ చేసుకున్నారు. పిల్లలైతే హోంవర్క్ చేసేసుకుంటున్నారండి. ఇక్కడ నేను ఇంకా టిఫిన్ రెడీ చేసేస్తున్నాను. అంటే నైట్కి ఈరోజు ఉప్మానే అనమాట, గోధుమ రవ్వ ఉప్మా. చాలా బాగుండిద్ది. మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ నా దగ్గర ప్రజెంట్ టమాటాలు, ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇవి మాత్రమే వేశాను. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదండి. ఈ ఉప్మా అయితేనే ఫాస్ట్గా అయిపోయింది, పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. గోధుమ రవ్వ ఉప్మా అయితే తింటారు, నార్మల్ మనకి బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా అదైతే అంత ఇష్టంగా తినరు. కానీ అది చేయాలి అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రాసెస్ చేయాలి. ఇలా టమాటాలు ఉల్లిపాయలు ఒక్కటే వేసి చేశాను అంటే అస్సలు తినరు. తర్వాత ఇది మునగాకు పొడి అండి, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అమ్మ ఇంటికి వచ్చినప్పుడు చేసి ఇచ్చెళ్ళింది. ఇలా టిఫిన్స్లోకి మాత్రమే కాకుండా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ మునగాకు పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. మా పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు తెస్తానా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. జర్నీ చేసి వచ్చారు కాబట్టి నేను ఇంటికి రాగానే ఫస్ట్ ఇద్దరికి స్నానాలు చేయించేశానండి. స్నానాలు చేశారు, హోంవర్క్స్ అయిపోయి ఇంకా నిద్రకు వచ్చే టైం అయిందనమాట. అందుకని టిఫిన్ పెట్టేస్తే తినేసి పడుకుందాం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అందుకని ముందు లేట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేసాను అనుకోండి, వాళ్ళు తింటూ ఉంటారు. ఆ తర్వాత నేను వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. నాకు కూడా ఆకలేస్తుంది చెప్పాలంటే. వాళ్ళు తింటూ ఉంటే నేను మధ్యలో వెళ్ళి జాయిన్ అవుతాను కొంచెం ఫ్రెష్ అయ్యి. ఇంకొక విషయం అండి, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఎప్పుడు వేస్ట్ అవ్వదనమాట. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి, ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉండిద్ది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మా పిల్లలు చాలా స్లోగా తింటారండి. వాళ్ళు తినే లోపల నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. తినేటప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఛాలెంజ్ కావాలన్నమాట. వాళ్ళ ప్లేట్లోనేమో కొంచెం కొంచెమే ఉంది, నేనేమో అప్పుడే ప్లేట్లో పెట్టుకున్నాను. ఎవరిది ఫస్ట్ అయిపోయిద్దో చూద్దాం అని చెప్పేసి ఫాస్ట్గా తినేశారు. ఇంకా నేనే ఓడిపోయినట్టు అనమాట, ఏదో వాళ్ళ తృప్తి కోసం అండి. తిన్న తర్వాత కొంతసేపటికి చిద్వి అయితే పడుకున్నాడండి. వాడు అసలు టైంకి పడుకుంటాడు, టైంకి లేస్తాడు. చైత్ర మాత్రం అలానే చూస్తూ ఉండింది. గోరింటాకు పెడతాను రా చైత్ర అంటే వచ్చి కూర్చుందనమాట పెట్టు అని. నేను ఒక పక్కన గోరింటాకు పెడతా ఉంటే చెయ్యి కుదురుగా ఉంచట్లేదండి, అటు ఇటు కదిపిస్తూ ఉండింది. కదిలించొద్దు చైత్ర, కుదురుగా పెట్టు అని అంటే వినట్లేదు. పక్కన మా ఆయన ఉంటే వ్యవహారం పెట్టిందనమాట. డాడీతో వ్యవహారం పెట్టాలి అంటే ఎక్కడ లేని టాపిక్స్ గుర్తొస్తాయండి. మరి ఎక్కడి నుంచి గుర్తొస్తాయో నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరికి మంచి అప్పటికప్పుడే ఏదో ఒకటి దొరికితే వాళ్ళు మాట్లాడుకోవడానికి. కాళ్ళకి చేతులకి అయితే గోరింటాకు పెట్టేశానండి చైత్రకి. చిద్వి పొద్దున్నే చూసుకుంటాడు కదా అని చెప్పేసి వాడికి కూడా పెట్టాను. అయితే వాడు ఏం చేశాడంటే మొత్తం మొహం నిండా పూసేసుకున్నాడండి నిద్రలో. మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసి చెయ్యి ఒక పక్కకు పెట్టేసి పడుకోబెట్టాను. తుడవటానికి అయితే తుడిచాను, కానీ నాకు డౌటే అండి రేపు పొద్దునకి ఫేస్ ఏమైనా పండిద్దేమోనని. ఇదండి హడావిడి లేకుండా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా, బాయ్.